గుడ్ మార్నింగ్. ఈ సృష్టిలో అతి పవిత్రమైన శబ్దం ఏదన్నా ఉంది అంటే అది ఖచ్చితంగా గురువు శబ్దమే. ఉకారాంతః పుంలింగో గురు శబ్ద. గురువు గురు గురవ. హే గురో హే గురు హే గురవ. గురుం గురు గురూన్ గురునా గురుభ్యాం గురుభిః గురవే గురుభ్యాం గురుభ్యః గురుభ్యాం గురుభ్యః గుర్వోః గురూణాం గురౌ గుర్వోః గురుషు. యముడు మన శరీరాన్ని తీసుకెళ్లేటువంటి సమయం వచ్చినప్పుడు కూడా మనల్ని కాపాడగలిగేటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు ఈ సృష్టిలో అంటే ఒక గురువు గారు మాత్రమే. కానీ ఈ రోజుల్లో గురు శబ్దానికి విలువే లేకుండా పోతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, కాలేజీలో చెప్పే వాళ్ళైనా సరే, స్టూడెంట్స్కి ఎవరినైనా సరే, పేదవాడి బిడ్డనైనా బాగా డబ్బున్నోడి బిడ్డనైనా సరే అందరినీ సమానంగా చూడగలిగినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉంటారో వారినే గురువు అంటారు. మిగతా వాళ్ళని చెంచాగాళ్ళు అంటారు. గుర్తుపెట్టుకోండి, బ్లేడ్ బ్యాచ్ ఉంటారే వాళ్ళు అంటారు. కుల మత విచక్షణ లేకుండా, ధనిక భేద విచక్షణ లేకుండా అందరినీ సమానంగా చూడగలిగినటువంటి గొప్ప హృదయం ఎవరికైతే ఉంటుందో వారినే గురువు అంటారు. దయచేసి అలాంటి కొద్దిమంది గురువులు గారికి అందరికీ నేను పాదాభివందనం చేస్తూ, మీ రామస్వామి ఆమంచి ఫ్యాన్. నా వరకు వచ్చేసరికి నేను మనస్ఫూర్తిగా చదువుతున్నాను. నాకు కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఒక లేడీ అభిమాని, ఆమె నాకు గురువుతో సమానం. నేను రాబోయే రోజుల్లో నేను ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే నాకు మంచి చెడు సలహా చెబుతూ నన్ను గైడ్ చేస్తున్నటువంటి ఆ కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి ఆ లేడీ అభిమానికి పాదాభివందనం చేస్తున్నాను. విశ్వాసంగా ఉంటానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ, మీ రామస్వామి. జై ఆమంచి.